హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే కడాయి పెట్టి అప్పుడే ఆనియన్ పేస్ట్ వేపేస్తున్నాను. ఏంటనుకుంటున్నారా? మన ఆంధ్ర చిన్న చేపలు మామిడికాయ, పచ్చి మామిడికాయ తెలుసు కదా, చాలా ఫేమస్ అని అదే వండేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ప్యాన్లో ఆనియన్ పేస్ట్ పెట్టి వేపేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం ఫ్రై అయ్యేటప్పటికి నేను ఫిషెస్ని క్లీన్ చేసుకున్నా, ఇంకా రాళ్ళు ఉప్పు వేసుకున్నా ఫ్రెండ్స్. హైదరాబాద్ సైడ్ అయితే దొడ్డు ఉప్పు అంటారు, మన సైడ్ అయితే రాళ్ళు ఉప్పు అంటాం. కొంచెం మూపిని బాగా మార్చి దాని తర్వాత ఆనియన్ పేస్ట్ వేసాను. సో అది బ్రౌన్ కలర్ స్మెల్ మంచి పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీంట్లో. సో నేను ఇది వేగేలోపు నేను ఫిషెస్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇంకా మన ఫిష్ మసాలా వేసేసుకున్నా. చివరి ఫిష్ మసాలా ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను నేను. ఇది కూడా పచ్చివాసన పోతుంది కాబట్టి నేను మసాలాలన్నీ ఆనియన్ పేస్ట్ వేగిపోయిన తర్వాత వేస్తున్నా. కొంతమంది ఫిషెస్కి కలిపి దాంతోపాటు వేస్తారు, నేను మాత్రం ఇలా వేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. తగినంత పసుపు, ఉప్పు సరిపడా. ఇంకా నేను జీలకర్ర పౌడర్ వేసుకున్నా, ధనియాల పౌడరు, చివరి ఫిష్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసా. ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్, వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నా. బాగా చాలా కలపాలి, ఎందుకంటే ఆనియన్ బాగా అప్పటికి కొంచెం డ్రై అయిపోయింది కదా. ఇంక నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు కాబట్టి కొంచెం తక్కువగానే యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ బెండకాయలు వేసాను కానీ స్కిప్ చేశాను, ఎందుకంటే కొంతమంది బెండకాయలు ఇష్టపడరు పులుసులో. ఇక్కడ నేను ఒక మామిడికాయ వేసి మళ్ళీ 5 minutes తర్వాత ఇంకొక మామిడికాయని కూడా యాడ్ చేయడం జరిగింది, ఎందుకంటే మామిడికాయలో పులుపు తక్కువ ఉంది. అందు గురించి నేనైతే పచ్చి ఆనియన్స్ కూడా ఒక 3 to 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఇంకా వాటర్ కూడా ఇంకా ఎక్కువ వేసి, ఎందుకంటే మామిడికాయలు ఊగిపోవాలి కదా. సో అందు గురించి కరివేపాకుని కూడా ముందే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ రసంలో దిగితే మంచిగా ఉంటుందనేసి. సో అది యాడ్ చేసిన తర్వాత నేను కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాను. వెంటనే నాది గరం మసాలా రెడీ చేసేసుకుని మూత వేసుకొని మళ్ళీ తీసి వెంటనే క్లీన్ చేసుకున్న ఫిషెస్ని అయితే దింపే ముందు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. మిగిలిన ఫిష్ ముక్కల్ని అయితే ఫ్రై చేసేసుకున్నా. ఫైనల్ రిజల్ట్ చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మన చిన్న ఛానల్ కదా ఫ్రెండ్స్, అందరికి తెలియాలి కదా. సింపుల్ హోమ్ రెమెడీస్ రెడీ చూపిస్తాను. థ్యాంక్ యూ.